మీరు రాయబోయే ఎగ్జామ్లో ఓకే సో మీకు 8 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తే 6 క్వశ్చన్స్ రాస్తారు కదా. అంటే ఈ 6 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయాలనంటే ఓకే అంటే ఏ స్పెసిఫిక్ టాపిక్స్లో నుంచి ఏ స్పెసిఫిక్ క్వశ్చన్స్ రావచ్చు అనే విషయాన్ని నేను కొన్ని సర్టెన్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ని రెడీ చేశాను. ఆ క్వశ్చన్స్ని అయితే ఈ పర్టికులర్ సెషన్లో షేర్ చేస్తాను. కానీ దానికంటే ముందు ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను. ఈ క్వశ్చన్స్తో పాటుగా ఇంకొన్ని సేమ్ డిఫరెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ప్రీవియస్ ఇయర్స్లో అడగబడినవి కూడా నేనేంటంటే ఈ 4 మార్క్స్లో ఒక పీడిఎఫ్ రెడీ చేశాను. ఆ పీడిఎఫ్లో ఇప్పుడు నేను ఇవ్వబోయే క్వశ్చన్స్తో పాటుగా కొన్ని ఎక్స్ట్రా 4 మార్క్ క్వశ్చన్స్ అయితే మీకు కనిపిస్తాయి. సో ఆ 4 మార్క్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాపర్గా చేసినట్లయితే నేను చెప్తున్నాను మీకు ఏదైతే మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో రాయబోతున్నారో అంటే మనకు 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం కదా. అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ మీరు ఈ 6 క్వశ్చన్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు. అంటే మీకు 24 మార్క్స్ ఏవైతే ఉన్నాయో 100% యూ విల్ స్కోర్ దిస్ 24 మార్క్స్ మీరు ప్రాపర్గా ఈ పర్టికులర్ క్వశ్చన్స్ని చేస్తే. సో ఏంటి క్వశ్చన్స్ అనేది ఒక్కొక్కటి చూపిస్తాను, ప్రాపర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ని కూడా కొన్ని చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇవన్నిటి కూడా వీటికి సంబంధించిన సొల్యూషన్స్ ఇవన్నీ నేను ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక సింపుల్ లింక్లో అంటే ఒక లింక్లో ఒకే పీడిఎఫ్లో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇస్తాను, విత్ సొల్యూషన్స్ ఇస్తున్నా. ఓకే అండ్ దెన్ సార్ నాకు సొల్యూషన్స్తో పాటు నాకు ఐ వాంట్ టు లర్న్ లైవ్ అంటే లైవ్లో మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు కావాలి అంటే లైవ్ లింక్ కూడా ఇస్తాను. ఖచ్చితంగా మర్చిపోకుండా లైవ్ క్లాస్ అయితే జాయిన్ అవ్వు. ఓకే సో లెట్స్ ట్రై టు లుక్ అట్ ద క్వశ్చన్స్. సో ఇది సాలిడ్ స్టేట్లో మనకు ఎప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్. దీంట్లో మీకు ఒకటి చెప్పాలంటే బ్రాగ్స్ ఈక్వేషన్ అంటే 70% ఆఫ్ ద టైం క్వశ్చన్ అనేది బ్రాగ్స్ ఈక్వేషన్స్ నుంచే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అంటే మిగతా ఐ వుడ్ సే మిగతా 30% ఐ కెన్ సే హియర్ ఓన్లీ ఇది చాలా రేర్. షార్ట్ క్యాన్ ట్రయాంగిల్ డిఫెక్ట్ ఇట్స్ చాలా రేర్. సో ఇలా ప్రతి ఒక్క చాప్టర్లో నుంచి ఐ హ్యావ్ గివెన్ సర్టన్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్. సొల్యూషన్స్లో నుంచి అయితే మనకి ఎప్పుడు అడిగే స్టాండర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఒక డెఫినేషన్ అడిగి ఆ డెఫినేషన్కి సంబంధించిన ప్రాబ్లం. సో ఆ వెరైటీ అన్నీ కూడా ఇక్కడ నేను స్పెసిఫై చేశాను. ఇవన్నీ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. చదివితే మాత్రం ఖచ్చితంగా సొల్యూషన్స్లో నుంచి కావచ్చు సాలిడ్ స్టేట్లో నుంచి వచ్చే క్వశ్చన్స్ మీరు 100% ఆన్సర్ చేయగలరు. చూడండి మరి సర్ఫేస్ కెమిస్ట్రీలో కూడా ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను 60 to 70% 60% ఆఫ్ ద టైం ఏంటంటే ఫిజిక్స్ ఆప్షన్కి కెమిస్ట్రీ ఆప్షన్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇలాంటి క్వశ్చన్. మరి మిగతా 40% వేరే ఫర్దర్ ఇంకేదైనా క్వశ్చన్ లైక్ కెటాలిసిస్ కావచ్చు ఎమల్షన్ మీద అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఏదైతే వాటి యొక్క ప్రయారిటీ ఆర్డర్ బేస్ చేసుకొని ఏదైతే మనం ఖచ్చితంగా చేయాలి అనే దాన్ని బట్టి ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఇది కూడా సేమ్. సో రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్ ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ క్వశ్చన్ అయితే 50% ఆఫ్ ద టైమ్ దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. మరి ఇది కాకుండా మిగతా క్వశ్చన్స్ అంటే అండ్ ఇంకోటి చెప్తాను, నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఈ క్వశ్చన్స్ కాకుండా కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా ఇస్తున్నానని. అవి సొల్యూషన్స్తో పాటు ఆ క్వశ్చన్స్ని కూడా నేను మీకు ఇచ్చే పీడిఎఫ్లో స్పెసిఫై చేస్తాను. ఆ క్వశ్చన్స్ ఖచ్చితంగా చేయండి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీరు చూసినట్లయితే ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్ ఇచ్చాను, అలానే అలానే ఇక్కడ అల్యూమినియం ఇచ్చాను, జింక్ ఓర్ ఒకటి ఇస్తాను. అలానే దాంతో పాటుగా రిఫైనింగ్ ప్రాసెస్లో డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి లైక్ జోన్ రిఫైనింగ్ కావచ్చు, పోలింగ్ కావచ్చు, అలానే వేపర్ ఫేస్ రిఫైనింగ్, ఇవన్నీ వేపర్ ఫేస్ ఎక్స్ట్రాక్షన్, ఇవన్నీ రకరకాల టర్మినాలజీస్ ఉంటాయి. అవన్నీ కూడా నేను అక్కడ ఇస్తాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ దట్ పీడిఎఫ్. అండ్ దెన్ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో నుంచి స్ట్రక్చరల్ రిలేటెడ్ క్వశ్చన్స్. డిఎన్ఎఫ్ బ్లాక్లో నేను ఎప్పుడూ చాలా ఎక్కువగా చూసింది ఏంటంటే ఈ క్వశ్చన్. సో 60% ఆఫ్ ద టైం అది ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ మీదే ఉంటుంది క్వశ్చన్. లేదు అని అంటే వెర్నర్స్ థియరీ మీద, లేదంటే స్టీరియో కెమిస్ట్రీ అంటే ఏంటి. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా నేను నీట్గా పీడిఎఫ్లో ఇస్తున్నాను. ఖచ్చితంగా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే సో దెన్ సిమిలర్గా పాలిమర్స్. సో పాలిమర్స్లో నుంచి జస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిమర్స్ లేదంటే వాటి యొక్క మోనోమర్స్ రాయండి, వాటి యొక్క మోనోమర్స్ యొక్క స్ట్రక్చర్స్ రాయండి, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో అది కూడా కంప్లీట్గా ఇస్తాను. బయోమాలిక్యూల్స్ అయితే ఓకే 80% ఆఫ్ ద టైం నేను గమనించింది 80% ఆఫ్ ద టైం క్వశ్చన్ అయితే ప్రోటీన్స్ మీదే ఉంటుంది. 80% ఆఫ్ ద టైం క్వశ్చన్ ఈజ్ ఆన్ ప్రోటీన్ అంటే డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్ మీద,
లేదంటే విటమిన్స్, ప్రోటీన్స్ అలానే విటమిన్స్ మీద ఉంటుంది. ఉంటే 80% ప్రోటీన్స్ ఆర్ విటమిన్స్ మీదే క్వశ్చన్ ఉంటుంది. ఓకే, ఇది ఖచ్చితంగా చేయండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇస్తాను. చాలామంది ఈ చాప్టర్ని నెగ్లెక్ట్ చేస్తారు. అండ్ దాంతోపాటుగా ఈ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ రియల్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఇదేంటంటే షార్ట్ ఆన్సర్లో కాకుండా వెరీ షార్ట్లో కూడా డెఫినేషన్స్ అడుగుతారు 2+2 మార్క్స్ కింద. సో ఒకవేళ షార్ట్ ఆన్సర్ లేకపోయినా కూడా మనకు వెరీ షార్ట్లో సింపుల్ డెఫినేషన్, డైరెక్ట్ డెఫినేషన్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంటుంది. లైక్ చూడండి ఇక్కడ యాంటీసెప్టిక్స్ అంటే ఏంటి, డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటే ఏంటి, యాంటాసిడ్స్ అంటే ఏంటి, ట్రాంక్యులైజర్స్ అంటే ఏంటి, లేదంటే ఆర్టిఫిషియల్ స్వీటరింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి, ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటే ఏంటి. ఇది ఖచ్చితంగా ఇవి చేయండి. ఓకే, అండ్ దెన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి డైరెక్ట్ సింపుల్ 4 మార్క్ నేమ్డ్ రియాక్షన్స్ అయినా అడగచ్చు. నేను చెప్పాను మీకు లాంగ్ ఆన్సర్లో అడిగినప్పుడు లాంగ్ ఆన్సర్తో పాటు కొన్నిసార్లు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా అడగచ్చు, లేదంటే వెరీ షార్ట్లో కూడా అడగచ్చు. అంటే మీకు అక్కడ వెయిటేజ్ ఉంటుంది కొంచెం. సో ఈ క్వశ్చన్స్ చేస్తే దీంతో పాటు కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా నేను ఇవ్వబోతున్నాను. దానికోసం మాత్రం మీరు ఖచ్చితంగా ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా కొన్ని క్వశ్చన్స్ కూడా దాంట్లో యాడ్ చేయబోతున్నాను. సో ఈ సెషన్ సార్ నేను చదవడుకోవడమే కాదు, మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, మీ ఎక్స్ప్లెనేషన్ నాకు కావాలి అన్నట్లయితే నేను లైవ్ సెషన్స్ కూడా చేయబోతున్నాను. దీని మీదే 8 మార్క్స్ మీద, 4 మార్క్స్ మీద, 2 మార్క్స్ మీద. ఈ 4 మార్క్స్ సెషన్ కూడా మీరు ఖచ్చితంగా జాయిన్ అయ్యండి. లింక్ కూడా నేను ఇస్తాను. ఓకే, రైట్.